మంచిగా వండుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నా. ఇంకా ఏం కావాలి చెప్పు? నువ్వు కూడా టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. మంచిగా ఉన్నా, నేను తాగుతున్నా. ఏంది అంతా? ఎందుకు తాగుతున్నావు నువ్వు? నీ ఆరోగ్యం ఏమన్నా మంచిగా ఉందా? నీ హెల్త్ మంచిగా ఉందా చెప్పు నాకు. అంటే నాకు చాలా ఇష్టం రా, వచ్చేసాయి తిరిగి రా, నాకు తెలియదు నువ్వు రా. సేపు నువ్వు రా నా దగ్గరికి, నువ్వు రా అంటే నేను కొంచెం ప్రశాంతంగా కావాలనే నేను దూరం వచ్చిన. నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా, అందరు వచ్చి అడుగుతున్నారు, నేను ఏం చెప్తా చెప్పు. నువ్వు తిరిగి రా, నాకు తెలియదు. నాకు నువ్వు కావాలా, నీ బర్త్డే రోజు నాకు చిన్న చిన్న ఆశలు ఉంటాయి, నీకు తెలుసు. నేను ఎంత ఆలోచించి ఇంత ప్లానింగ్ వేసుకొని పెట్టుకుంటే నువ్వు రావా? ఇట్లా వేస్తావా నువ్వు? నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని రోజులు పెట్టాను నాకు ప్రశాంతంగా. లేదు టార్చర్ చేస్తా, ఏడున్నా ఇడికే రావాలా, నా దగ్గరికే రావాలా అని మీరు అనుకోరు అనుకో, అయితే రాను. నువ్వు ఇట్లా చెయ్యకు, నాకు గలీజ్ అనిపిస్తుంది, నాకు బాధ అవుతుంది. నువ్వు ఇట్లా చెయ్యకు. నేను ఏడుస్తూ కూడా పట్టించుకోలేదు. నువ్వు ఎంత ఏడవాలి చెప్పు? చచ్చిపోవాలా? నెత్తి కొట్టుకొని రావాలా? ప్లీజ్ హర్ష రా, హర్ష. ఇంత అడుగుతున్నారు అమ్మాయిని, అస్సలు వింటలేవు. నువ్వు వస్తావా రా చెప్పు, లేకుంటే నేనే వచ్చాను నీ దగ్గరికి. నువ్వు ఏడుందో వచ్చేస్తా, నేను చెప్తున్నా. అమ్మాయి నేను తప్పిపోతే నీ వల్లనే. హాయ్ గాయ్స్, ఇప్పటిదాకా ఒక వీడియో చూసిన చూపి. సో ఆల్రెడీ చూస్తున్నా. సో అరే ఏమంటావు నువ్వేం? సో మనోడు మాట్లాడారంట, ఎందుకంటే చాలా మందికి టార్చర్ చూపించేస్తారు. ఏంది ఎవరున్నారు హర్షతోనని. నేను నా ఆల్మోస్ట్ హైదరాబాద్కి 437 to 450 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. సో ఎందుకు వచ్చినా ఏందనేది మీకు ముందే చెప్పిన. సో ఇది నా ఇల్లే అన్నమాట. ఒకసారి చూపి. సో ఇది నా ఇల్లే. అండ్ చిన్న అంటే అనుకోకూడదు తాగుతున్నా ఇది నాన్ ఆల్కహాలిక్. సో ఏదో అట్లా అంటే టైం స్పెండ్ చేస్తున్నా. అండ్ మెయిన్ ఏంటంటే అండ్ ఒక మాట నువ్వు ఏమనో ఖుషి, లైక్ ఏం తింటుండో ఎట్లుంటుండో. అరే ఇన్ని రోజుల నుంచి కూడా అట్లనే ఉన్నా నేను. ఏ రోజు నన్ను గుర్తు చేయాలి అసలు ఏం తింటున్నావు, ఎట్లుంటున్నావు, ఏంది అని. సరే మీరు బాధపడతలేరని కాదు. సో నేను నేను బాగానే ఉన్నా. అండ్ నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు అనవసరంగా ఇప్పుడు ఆ వీడియో చూపాడు. సో మీరు అక్కడ ఆ రైల్వే స్టేషన్లకు పోయి అటు సాగర్ అన్నని ఇటు లోక్షిత్ని ఎందుకు అంత బాధ పెడుతున్నా నాకైతే అర్థమైతే లేదు. నేనైతే మంచిగానే ఉన్నా. ఇంకో టైంకి తింటున్నా, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నా అంటే కొన్ని కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఒక డ్రింక్స్ అయితే తాగుతున్నా. అండ్ ఇంకో మంచిగా వండుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నా. ఇంకా ఏం కావాలి చెప్పు? ఇప్పుడు నువ్వు సరే నన్ను నిజంగా నేనంటే అంత ఇష్టం కదా నీకు. సో నీవాడు ఎక్కడన్నా ఇష్టంగా ఉంటున్నాను అనుకో. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నా కదా, నేను హ్యాపీగా ఉంటున్నా అంటే ఏంది కథ? నేను హ్యాపీగా ఉన్నా, ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు అని కొంతమంది అనుకుంటారు కదా, అట్లా అనుకో. అందరు చూడు నన్నే అంటారు. సేపు నువ్వు రా నా దగ్గరికి, నువ్వు రా అంటే నేను కొంచెం ప్రశాంతంగా కావాలనే నేను దూరం వచ్చిన. నా చేతులతోనే సరే నేను ఎట్లా వండుకుంటున్నా దా చూపిస్తాను ఒకసారి. సో ఇగో ఆల్రెడీ నేనే వండుకున్నాను. ఎవ్వరు నాకు ఇక్కడ రూమ్లో కూడా ఎవరు లేరు. అరే నీకు వచ్చా తింది ఆయనకి ఏం అన్నం పెట్ట నీకు రాదు. ఇగో నేనే వండుకున్నా. ఏదో పులావో ఇలావో ఏదో ఒకటి. నెక్స్ట్ ఏంటి, సరే నా చేతితో ఆమ్లెట్ చూస్తావు ఎట్లా ఉంటుంది, నేను చూపిస్తాను ఆమ్లెట్ ఎట్లా ఉంటుంది. సో నాకు ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను బ్రతకగలుగుతా. అంటే ఫస్ట్ నేను ఎందుకు నీకు చెప్తున్నా అంటే, నేను బతకగలుగుతాను ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకన్నా నా వల్ల అందరు గొడవలు వద్దన్నా. చెప్తే అర్థమైతే ఏం తమాషా.
అన్నా నేను ఏం చెప్పాలా అన్నా అది అంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైపోయిందని పక్కన పోసుకున్నా. నేను కొంచెం నా స్ట్రెస్ నుంచి పక్కకి రానికి నేను హ్యాపీగా ఒక దూరం వచ్చి బతుకుతున్నాను. అంటే అన్నాన్ని సతాయించద్దు, ఇటు మిమ్మల్ని సతాయించద్దు, నేను కోపం వచ్చి మీ మీద ఒక చేయడము అవన్నీ రావద్దు. అంటే ఏం చేయాలా, నేను హ్యాపీగా ఏదన్నా ఒక దగ్గర ప్రశాంతంగా ఉండాలి. సో నేను ప్రశాంతంగానే ఉన్నా. దానికి మీరు అంత టెన్షన్ తీసుకోవడము అదైతే అంత అక్కర్లేదు అని నా డౌట్. సో నువ్వు కూడా టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏం రైస్ వేసుకుంటున్నా, సో కూలింగ్ పోయింది. సో నువ్వు టెన్షన్ తీసుకోకు ఖుషి. అండ్ దివ్య కూడా చెప్తున్నా, దివ్య నీది కూడా నేను ఒక వీడియో చూసిన. ఏంటి అంటే నువ్వు వెళ్ళిపోతా, నేను హర్షన్ వీలు అది ఇది నన్ను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా నేను మంచిగా ఉంటా అని చెప్తున్నా. మీరు మిమ్మల్ని మీరు సతాయించుకోకూరి అండ్ నన్ను సతాయించకండి. ఎక్కడైనా పోతే హ్యాపీగా ఉండేలాగా చూస్తారని నేను అనుకుంటున్నా. నేను మంచి చెఫ్ని, మీకు తెలియదు ఇక చూడు కావాలి. సో మన చేతిలో ఎట్లా ఉంటుంది అంటే మ్యాజిక్ ఉంటుంది. సో అది కథ. అండ్ మెయిన్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవలు ఏం చేయకండి. నేను అదొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గొడవలు చేయకండి. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని రోజులు పెట్టాను. నాకు ప్రశాంతంగా లేదు, టార్చర్ చేస్తా, ఏడున్నా ఇడికే రావాలా, నా దగ్గరికే రావాలా అని మీరు అనుకోరనుకో, అయితే రాను. అండ్ ఇది కూడా మీకోసమే పెడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఆడ చూడు పాపం సాగర్ అన్నని అటు లోక్షిత్ని అందరినీ నువ్వు ఇంకో రోడ్డు మీద నించో లోక్షిత్ మీద దొరుకుతున్నావు, నువ్వే చేసినావు అని. ఇది కరెక్ట్ కాదు. నేను ఒక మాట చెప్తున్నా. ఎందుకంటే ఇగో వాళ్ళు నా కోసం అది చేస్తూ ఉన్నోళ్ళు, నువ్వు వాళ్ళని నేను టార్చర్ చేస్తున్నా, చేయడం చెప్పు, మీకు తెలిసే ఉంటుంది అంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి తెలిసేలా ఉంటేలే నేను వాళ్ళని ఎప్పుడో తెచ్చుకుంటుండే. వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఏడికి తెచ్చుకోలేదు, ఏం చేయలేదు. అది నీకు అర్థమవుతుంది. సో ఖుషి ప్లీజ్, నేనైతే హ్యాపీగా ఉంటున్నా అని చెప్తున్నా. ఇక హర్ష హ్యాపీగా ఉన్నా కానీ కూడా అంటే నేను ఎక్కువ అబ్బాయిలే తింటాను అనమాట. సో చూస్తుంది కదా, అబ్బాయిలు నాకంటే బెస్ట్ ఎవరు వేయలేరు. నేను ఇది రాసిస్తున్నా. సో మాట చెప్తున్నా, నువ్వు అనవసరంగా రిస్క్ చేయకు. అండ్ ఇంకేమన్నా ఉంటే నేను చెప్తా. కానీ నేనైతే ఒక్క దాంట్లో చెప్పాలంటే నేను మా ఇంట్లోనే ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నా. కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేసి. థ్యాంక్ యూ. హర్ష ఇది ఏంది హర్ష చెప్పు నాకు. నేను ఇక్కడ నుంచి ఏం అడిగినా అక్కడ నుంచి వీడియో పంపిస్తున్నావు. కోపం కాదు, నన్ను అర్థం చేసుకో. వీడియో పంపించి ఆన్సర్ ఇస్తున్నావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ఫోన్ అయితే నీకేంది, నీకు అదే ఒక మెసేజ్ చూసుకొని నీకేంది చెప్పు. ఒక వీడియో పంపిస్తే అయిపోతుందా? మేము సైలెంట్ అయిపోవాలా? మేము కూల్ అయిపోవాలా? ఏమంటే ఆడ అన్నీ చూపిస్తున్నావు. మేము మంచిగా ఉన్నా, నేను తాగుతున్నా. ఏంది అంతా? ఎందుకు తాగుతున్నావు నువ్వు? నీ ఆరోగ్యం ఏమన్నా మంచిగా ఉందా? నీ హెల్త్ మంచిగా ఉందా చెప్పు నాకు. సరే తాగుతున్నావు, పోనీ గోళీలు వేసుకున్నావు, 5 రోజులు తిన్నావా? మళ్ళీ నేను ఇది మాట్లాడినా అని చెప్పి అట్లా యాక్టింగ్ చేస్తున్నావు. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు హర్ష? ఒక ఫోన్ చేయి హర్ష, ఒక ఫోన్ చేయి, మమ్మల్ని అర్థం చేసుకో. సరే నాతో ఇట్లా చేస్తున్నావు చేయి. సాగర్ అని ఉండని, లోక్షిత్ అని ఉండని, అందరు నీకోసం వెయిట్ చేస్తారు. అందరం ఇంత బతిమాలుకుంటున్నాం నిన్ను రా 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 అని చెప్పి. వాళ్ళకన్నా ఫోన్ చేయాలి హర్ష. మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసినాం, అందరిని అడిగినాం, మీ ఇంట్లో అడిగినాం. సరే మాకు చెప్పాలి, ఇంట్లోనే చెప్పి పోవాల్సి ఉండే కదా హర్ష. ఎందుకు హర్ష ఇట్లా చేస్తున్నావు? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవా? ఇక ఇట్లానే చేస్తావా? ఎన్ని రోజులు అని చెప్ప హర్ష. నేను నీకు చెప్తున్నా కూడా హర్ష, నువ్వు రా, నన్ను తిట్టు, నన్ను కొట్టు, నువ్వు ఏదన్నా నేను వాడతా, పక్క వాడతాను. ఇన్ని రోజులు వాడలే, ఇప్పుడు నేను వాడితే ఇప్పుడు నా టైం అనుకో, నేను వాడతా. నువ్వు ఇట్లా చెయ్యక హర్ష, నువ్వు ఇట్లా చేస్తే అయితలేదు. అందరం నీకోసమే ఆలోచిస్తున్నాం. ఇట్లా వెయిట్ చేస్తుంటే ఆ నుంచి వీడియో పంపిస్తుండు. మీరు మంచిగా ఉండండి, ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? ఎందుకు టెన్షనా? నువ్వు ఆడ ఒక్కరిని ఉంటే టెన్షన్ కాదా? మళ్ళా ఒక్కరిని ఉంటే ఏం చేస్తావు చెప్పు? ఆడను నాకు ఆడుంటే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతున్నాయా? సరే మాది కూడా పక్కన పెట్టారు హర్ష. దివ్య నీ ఫ్రెండే కదా, మన ఫ్రెండే కదా దివ్య. వాళ్ళన్న ఆమె కూడా అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి ఒక్కసారి హర్షతో మాట్లాడతాం అని చెప్పి టెన్షన్ తీసుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి.
ఆలోచించాలా లేదా? నాకు ఒక్క మాట చెప్పు, నాకు ఒక మెసేజ్ చేయ హర్ష. సరే ఫోన్ చేసి నా వాయిస్ వినబుద్ధి అయితే విరక్తి పుడుతుందా నీకు? అయితే ఇవన్నీ అయితే ఇవో నేను తప్పు చేసిన. నేను మళ్ళా చెప్తున్నా, 100 సార్లు చెప్పిన ఈ మాట, నేను మళ్ళీ చెప్తా నీకు కూడా. నేను ఇంకా జరగాను, అవును తప్పైంది, నేను ఇంత దూరం పోతుందని అనుకోలేకుంటే నేను ఎందుకు చేస్తాను? నాకు ఏం అవసరం హర్ష, ఏం అవసరం? ఇన్ని రోజులు 100 రివెంజ్లు తీసుకున్నాం, 100 ఆటలు ఆడుకున్నాం, ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. ఇది ఇంత పోతుందో అనుకోలే హర్ష, మేము నిజంగా అనుకోలే. మళ్ళీ ఆడ బై మిస్టేక్ దివ్య వాళ్ళ అన్న కూడా ఇట్లా చేసిండు. ఇంత చేసినాక ఇంత కొట్లాడుకొని ఏదో ఒకటి చేసి సార్ట్ చేసి సరే అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. కోపంలో పోయిందా, బాధలో పోయిందా, ఆమె కూడా వెళ్ళిపోయింది పాపం. నేను ఇట్లున్నా, ఇప్పుడు నువ్వు మనం ఏం చేద్దాం చెప్పు నాకు? నువ్వు ఎప్పుడు వస్తావు? అసలు ఇది ఏం జరుగుతుంది నాకు అర్థమైతలేదు. ఏమన్నా అంటే వీడియో పంపిస్తున్నావు, ఏమన్నా అంటే వీడియో పంపిస్తున్నావు. అరే నీకు అర్థమైతలేదు హర్ష మా బాధ. వీడియో పంపిస్తే సరే ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, ఐఎమ్ సో హ్యాపీ, నాకు మంచిగా అనిపించింది, అరే మంచిగా ఉన్నాను. కానీ అంతేనా హర్ష? నీ గురించి ఆలోచించుకుంటావా? నువ్వు ఇంత సెల్ఫిష్ అని అయితే కాదా హర్ష? నా గురించి కూడా ఆలోచించు హర్ష. మేము ఉండలేము ఇట్లా, నువ్వు లేకుండా ఎట్లుంటాం చెప్పు? మంచు మీద చేసుకో హర్ష. ఒక్క రోజు అని ఉంటావా నువ్వు లేకుండా? ఒక్క రోజు అని ఉంటా నా ఫోన్ మాట్లాడకుండా? ఎన్ని రోజులు ఎందుకున్నా ధైర్యంతో అరే ఉన్నావు సరే అక్కడ పోయినా జర సెట్ అయ్యి వస్తావు అంటే నువ్వు ఇక మంచిగా అలసైపోయినా నేను నీకు ఇక ఏదో ఉంటుంది కదా అని చెప్పి అట్లా చేస్తున్నావు. నాకు ఏమి ఈజీ లేదు ఇట్లా మాట్లాడడం మంచిగా నిల్చొని. ఏదో మాట్లాడుతున్నా, ఎంత వర్షం పడుతుంది తెలుసా? ఇగో నన్ను చూడు ఒకసారి, నీకోసం ఎలా ఇది చేస్తుంది ఈ వీడియో. ఎవరి కోసం? ఇప్పుడు నీకోసమే. నువ్వు వీడియోలో పంపిస్తే నేను కూడా వీడియోలో పంపిస్తేనే నువ్వు చూస్తున్నావు, ఫోన్ చేసి ఎత్తావు. ఒక్కసారి రోజుకి ఒక్కసారి ఆన్లైన్ వస్తున్నావు, వచ్చి ఏం చేస్తున్నావు? వీడియో చూసాను అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇట్లా లేకుండా హర్షాను ఇంత ఏడుస్తే కూడా నన్ను ఒక్కసారి కూడా అడగలే ఎందుకని ఏడుచావు? నీకు అసలు బాధ అయితే లేదా చెప్పు? చచ్చిపోవాలా చెప్పు? నేను నన్ను ఏం చేయమంటావు హర్షను? మస్తు గలీజ్ చేస్తున్నావు చెప్తున్నా నేను ఈసారి. అరే నీతో ఇట్లానే చేసినా నాకు అర్థమవుతుంది, నువ్వు మాతో మళ్ళీ తిరిగి ఇట్లా చేస్తావు హర్ష. మమ్మల్ని క్షమించాలి హర్ష, ఎంత చేసినా. ప్లీజ్ హర్ష ఇట్లా చెయ్యకు, నువ్వు తిరిగి వచ్చేసే. ఇంకెన్ని రోజులు చెప్పు నాకు, ఒక్క మాట చెప్పు. ఇంకెన్ని రోజులు? వీడియోలు పంపిస్తున్నావు కదా నాకు ఇంకా చెప్పు. ఎన్ని రోజులు చెప్పు, నేను ఉంటా. ఎన్ని రోజులు చెప్పు, ఎన్ని రోజులు ఆడుకుంటావు? ఇప్పటికే 1 వీక్ అవుతుంది, 1 వీక్ అంత అవుతుందా ఇప్పటికే? నీకు అర్థం అవుతలేదేమని అంటే మళ్ళీ నన్నే అంటాడు. నేను మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండుర్రి అంట. టెన్షన్ లేకుండా మేము ఎట్లుండాలి చెప్పు? ప్లీజ్ హర్ష నువ్వు ఇట్లా చెయ్యకు, నాకు గలీజ్ అనిపిస్తుంది, నాకు బాధ అవుతుంది హర్ష, నువ్వు ఇట్లా చెయ్యకు. నేను ఏడుస్తూ కూడా పట్టించుకోలేదు. నువ్వు ఎంత ఏడవాలి చెప్పు? చచ్చిపోవాలా? నెత్తి కొట్టుకొని రావాలా? మీ ఇంటికి పోయినా అందరు బాధపడుతుండు, చెప్పకుండా పోయినా అంట. వాళ్ళ కోసమైనా రా, నన్ను కలవకు, వాళ్ళ కోసమైనా రాను చెప్తే. ప్లీజ్ హర్ష రా హర్ష, నాకు ఓపిక లేదు. వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు, వాళ్ళ కోసం మన హర్ష, నా కోసం రాకు. నువ్వు వాళ్ళ కోసమే రా, నాతో మాట్లాడకు. నేను రోజు బతిమాలుకుంటా, నేను రోజు బుద్ధి చేస్తాను. నువ్వు రా. ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పడ్డావు కదా, ఇప్పుడు నేను పడుతుందా? ఇట్లా నన్ను ఏడిపియాకు ఊకే. నేను ఏడుస్తుంటే కూడా బాధపడకుంటే నాకు ఇంకా బాధ అవుతుంది. నేను ఏడుస్తే ముందు ఎట్లా వచ్చేసే ఒక్కసారి ఏడుస్తే చూసుకోలేడంట. నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా? అందరు వచ్చి అడుగుతున్నారు, నేను ఏం చెప్తా చెప్పు? నేనే నిన్ను అడుగుకుంటున్నారు అమ్మని, వాళ్ళందరూ వచ్చి అరిచేయడమ్మా అని అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలి హర్ష? నేను నా వల్ల వెళ్ళిపోయాడని చెప్పాలా? అది తప్పు అయిపోయింది కదా హర్ష, ఇట్లా చెయ్యవు. నువ్వు ఎందుకు ఈసారి ఇట్లా చేస్తున్నావు? నా అసలు ఆడుకుంటున్నావు నువ్వు. అయితే నీకు బాధ అయితే లేదా మమ్మల్ని ఇట్లా చూస్తుంటే? నిజంగా చెప్పు. నాకు గలీజ్ అనిపిస్తుంది హర్ష. రా హర్ష, ఇంటికి రా హర్ష, తిరిగి రా ప్లీజ్. నన్ను ఏడిపోయాకు. నేను ఎంత నేడవాలి చెప్పు? నాకు అయితే లేదు హర్ష, ఇంకెంత అడుక్కోవాలి చెప్పు? నేను ఒక్క మెసేజ్ అని చేయర్ష, ఒకసారి కాల్ అని ఎత్తు. విశ్వదాభిరామ వినురవేమ గొంతు దిగని గరళ మేర ప్రేమ. ఇంత కూడా ఆలోచిస్తలేవు. సరే ఇదంతా పక్కన పెడితే నాకు ఎంత ఇంపార్టెంట్ అయిన రోజు వస్తుంది హర్ష. ఇయర్లో ఒక్కసారి వస్తుంది, నీ బర్త్డే వస్తుంది హర్ష. నీ బర్త్డే వస్తుంది. నేను ఎట్లుంటా చెప్పు నువ్వు లేకుండా? ప్లీజ్ హర్ష, నీకు దండం పెడతా. అయ్యో నీ కాలు మొక్తా హర్ష, ప్లీజ్ వచ్చేసి హర్ష. తిరిగి రా. నువ్వు ఏడికి పోయినావు అసలు? ఎందుకు పోయినావు? మళ్ళీ ఆడన మంచిగా ఉన్నావు అంటే ఆడ మెంటల్ పనులు వేసుకుంటే తాగుతున్నావు. ఎందుకు హర్ష ఇట్లా? ప్లీజ్ రా హర్ష. నువ్వు ఇంకోసారి వీడియో పంపించినావు అనుకో, నేను చంపేస్తా.
నీకు అసలు ఏమైతుంది చెప్పు, తప్పు అయిపోయిందని చెప్తున్నా కదా. ప్లీజ్ హర్ష రా, నాకు ఇంకా అయితలేదు. ప్లీజ్ హర్ష, నువ్వు తిరిగి రా, నాకు తెలియదు. నాకు నువ్వు కావాలా నీ బర్త్డే రోజు. నాకు చిన్న చిన్న ఆశలు ఉంటాయి, నీకు తెలుసు. నేను ఎంత ఆలోచించి ఇంత ప్లానింగ్ వేసుకొని పెట్టుకుంటే నువ్వు రావా, ఇట్లా వేస్తావాను. ప్లీజ్ హర్ష రా. లాస్ట్ ఇయర్ కూడా నీకు గుర్తుందేమో, నీ బర్త్డే రోజే నీకు పని ఉండే. నీ బర్త్డే రోజే నువ్వు బయటికి వెళ్ళినావు. లాస్ట్ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ నేను బయటికి వెళ్ళినా, నీకు గుర్తుందా? నాకు అన్ని గుర్తున్నాయి, ఒక్కొక్క పాయింట్ గుర్తుంది. నేను బయటికి వెళ్ళినా ఇంతకు ముందు నేను అందుకే మనం ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే అయింది, నువ్వు లేవు, సెలబ్రేట్ చేసుకోలే. ఈ ఇయర్ అన్న హర్ష మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అందరం. ఎన్ని రోజుల నుంచి ఆలోచించుకుంటున్నాం తెలుసా మేము. ఈ మాట నీకు చెప్పొద్దు అనుకున్నా, నువ్వు వస్తలేవు హర్ష. అందుకే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది నాకు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు హర్ష? నీకు తెలుసు నీ బర్త్డే అంటే నాకు ఎంత ఇంపార్టెంటో. ప్లీజ్ హర్ష, నీ నీ బర్త్డే కోసం అన్నారా, ఒక్కసారి రా, తిరిగి రా ప్లీజ్ హర్ష. ఇట్లా చెయ్యక హర్ష, నువ్వు ఇంకెంత ఏడిపిస్తావు చెప్పు. నాకు అస్సలు అయితలేదు. ప్లీజ్ హర్ష రా హర్ష. ఎన్ని రోజులు ఏడిపిస్తావు చెప్పు, లేకుంటే నేను రోజు ఏడుస్తాను నీ కోసం. ప్లీజ్ హర్ష రా. ఇంకెంత చెప్పచ్చ, చాలా హర్ష. ఎంత అలుగుతావు చెప్పు. నేను అలుగుతే ఒక్క సెకండ్లో కూల్ అయిపోతా. నువ్వు అలుగుతే ఎన్ని రోజులా మరి అర్థం చేసుకోనని చెప్తున్నా. ఇగో నేను చెప్పినట్టే వింటా, నువ్వు ఏ చెప్తే అది వింటా. నీ మాట అస్సలు దాటను, నీ మాట దాటితే చూసుకోను. ఎవరితో ఉన్నా ఎంతో మందన రాని, ఎవ్వరు వచ్చినా మనం ఇద్దరే ఉంటాం. మన మధ్యలో ఎవ్వరు రాని. ఇగో నేను మంచిగా ఉంటా. నేను అర్థం చేసుకుంటాను, నువ్వు చెప్పేది ఎప్పుడు విన్నాను కదా. ఇప్పుడు నీ మాటనే వింటా హర్ష. ప్లీజ్ హర్ష దా. నువ్వు ఇట్లా చెయ్యక హర్ష. ఇగో నీ బర్త్డేకి ఇది చేద్దాం, అది చేద్దాం, ఇట్లా నేను సర్ప్రైజ్ చేద్దాం, నీ ముఖం మీద ఆ రియాక్షన్ చూద్దాం అని నాకు ఎంత ఉండదు తెలుసా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోగా నాకు ఇంట్రెస్ట్ పోయింది, అసలు ఆశనే పోయింది. నాకు ఎన్ని ఆశలు పెట్టుకున్నా, చిన్న చిన్న ఆశలు. నీకు తెలుసు నా గురించి ఎట్లా ఆలోచిస్తాను. ప్లీజ్ హర్ష, ఆ ఆశల కోసం మన రా హర్ష. మనం 2 years హర్ష, 2 years మజాకా 2 years సెలబ్రేట్ చేసుకోవాలి హర్ష మనం. ప్లీజ్ హర్ష, ప్లీజ్ నువ్వు రా హర్ష. నాకు ఇంకా అవుతలేదు హర్ష, నాకు ఓపిక పోయింది. ప్లీజ్ నువ్వు రా హర్ష. ఇగో నీకుండదా ఇప్పుడు, నిజంగా చెప్పు, నీకుండదా? మొన్న నా లాస్ట్ బర్త్డేకి మనం ఎంతోసేపు మాట్లాడుకోలేను, నాతో నలుగుండే, కానీ లాస్ట్కి కూల్ అయినావు కదా. నీకు గుర్తుందో లేదో? గుర్తుంటుంది ఆబ్వియస్లీ. కానీ కూల్ అయినవా లేదా? సాయంత్రం వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చినవా లేదా? ఇప్పుడు నాకు కూడా ఉంటుందా అట్లా? ఎంతో ఆశ ఉంటుందా ఉండదా? నా మనసు ఉంటుందా ఉండదా? అరే ఇష్టమైన వాళ్ళతో ఉండాలి, అలా అన్ని చేసి పెట్టాలి, నీకు నచ్చినవి అన్ని చేయాలి, నీతో ఉండాలి, ఆ రోజు ఇంకా స్పెషల్ చేసి పెట్టాలి నీకు అని నాకు ఉండదా? నువ్వు అంటే ఎంత ఇష్టమో అసలు. ఇప్పుడు నాకు చెప్పడానికి కూడా అవుతలేదు. ఎందుకు పోయినావు హర్ష? ప్లీజ్ హర్ష, నేను నీకు ఎప్పుడు చెప్పా కదా, నువ్వు నా ప్రాణం హర్ష. నాకు ఇట్లా ప్రాణం పోతుంది నువ్వు కనిపించకపోయేసరికి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు హర్ష? ఇట్లా మాట్లాడు ఎప్పుడు అని. ప్లీజ్ హర్ష, నాకు మస్తు గుర్తుకొస్తున్నావు. రా హర్ష. ఇంకెన్ని రోజులు చెప్పు, ఇంకెన్ని రోజులు నాకు చెప్పు. ఓపిక పడుతుంటే ఏదో నన్ను లైట్ తీసుకుంటున్నావు కదా నువ్వు. మరింత ముందు ఉండొద్దు హర్ష. నేను ఇట్లుంటే ఇట్లా వేస్తే వచ్చి ఇప్పుడు నా పక్కన కూడా లేవు నేను బతిమాలుకుందామంటే. నేను ఇంత దూరం పోయినా నా ఎప్పుడన్నా నీతో అడిగి నువ్వేం చేయలేదు ఎప్పుడు నాకు. అరే సరే మేము కొంచెం పెద్దగా చేసేసినాం, కొంచెం కాదు సరే చాలా పెద్దగా చేసేసినాం. ఒక్కటి నా హర్ష, తప్పు అయిపోయింది హర్ష. ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఏమన్నా అంటే చెయ్యకుంటే ఊకే అంటే ఎట్లా చేసేస్తావు దబ్బున. ఇప్పుడు రా 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 ఇంత అడుగుకుంటున్నావు, రమ్మని అస్సలు వింటలేవు. నువ్వు వస్తావా రా చెప్పు, లేకుంటే నేనే వచ్చాను నీ దగ్గరికి. నువ్వు ఏడుందో వచ్చేస్తా నేను చెప్తున్నా. మళ్ళీ నేను తప్పిపోతే నీ వల్లనే. చెప్తావు కదా మీ డాడీకి నేను ఆన్సర్ చేయాలని చెప్పి. అవును నువ్వే ఆన్సర్ చేయాలి, ఎందుకంటే నువ్వే పోయినావు దూరం. నువ్వు వచ్చిచ్చుకోమాలా నేను తప్పిపోతే. నేను వచ్చేసి చెప్తున్నా నువ్వు ఏడు. ఎన్ని లొల్లిలు కాలే మన మధ్యలో చెప్పు, ఎన్ని లొల్లిలు కాలే మన ఇద్దరి మధ్యలో, ఎన్ని కొట్లాటలు కాలే చెప్పు. ఏ రోజైనా నిన్ను వదిలి నేను విడిచి నీ నుంచి దూరం పోయినా మనం పక్కన ఉండి మంచిగా ప్రేమతో అన్ని సాల్వ్ చేసుకున్నామా లేదా? నువ్వు ఇప్పుడు ఇంత దూరం పోయి నన్ను టెస్ట్ చేస్తున్నావు అంటే ఇగో టెస్ట్ చేయి. నేను ఓడిపోయినా, నేను చెప్పుకుంటున్నా హర్ష, నేను ఓడిపోయినా, ఐ లాస్ట్, నేను ఓడిపోయినా. నువ్వు రా, నువ్వే విన్నర్, నువ్వే గెలిచినావు. రా హర్ష నువ్వు. అరే మా తప్పే, ఎన్నిసార్లు చెప్పుకోవాలి చెప్పు. చెప్పు హర్ష, నువ్వు ఇక్కడ కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఏం పోతుంది చెప్పు. నేను ఇంత దూరం పోయినా ఎప్పుడన్నా నువ్వు ఉంటావా? అవును నువ్వు మస్తు ధైర్యం నీకు, నువ్వు ఉంటావేమో. నేను ఉండలేను హర్ష, నేను అస్సలు ఉండలేను, నాకు అయితలేదు. ఇగో ఏడ్చి కళ్ళు ఎండిపోతున్నాయి చూడు.
నన్ను ఏం చేయమంటావు? ఇంకా నెత్తి కొట్టుకొని చచ్చిపోతాను. నువ్వు జస్ట్ చెప్పు, నేను చచ్చిపోతాయిగా. చెప్తే అస్సలు అనిపించుకుంటలేవు. నేను నీకు టైం ఇయ్యనా? నేను అర్థం చేసుకోనా? కాలేజ్ పోయి కూడా నేను ఎన్ని రోజులు లేవు. కాలేజ్ పోయి వచ్చి నేను కలిసిన నీతో ఉన్నా. ఎందుకు ఖర్చు ఇట్లా చేస్తావు నువ్వు? మళ్ళీ రా, నేను ఇక మనం మాట్లాడుకుందాం. నువ్వు ఆడుంటే ఏం సెట్ కాదు. ఆడుండి ఏమేమో లెక్కలు చేస్తున్నావు. ఈ వీడియోలు ఇంకానే చూపించినావు. ఆడు ఎట్లుంటున్నావు, ఏం చేస్తున్నావు, బాధపడుతున్నావా లేదా ఇక్కడ నేను మంచిగా ఉండాలని చెప్పి ఆడట్లా చేస్తున్నావా? నాకు తెలియదు. నువ్వు ఈడనే ఉంటే టైంకి తినవు. ఇగో నేను ఇప్పుడు నాకు తెలియదు, నువ్వు మస్తు కోపం తెప్పిస్తున్నావు. నేను తిడతా ఇట్లానే. ఈడుంటేనే తినవు, ఆడ తింటున్నావు అని చెప్తే నేను ఎట్లా నమ్మాలి? ఏం చేస్తున్నావో ఏమో ఆడ. ఈడుంది నీ గురించి ఆలోచించి నాకు నిద్ర పడతలేదు. నాకు ఎట్లా అవుతుంది తెలుసా? ఒకసారి నన్ను చూడు, నీకు అర్థమవుతుంది. బర్త్డే వస్తుంది హర్ష, నీ బర్త్డే వస్తుంది. నేను మొత్తం ఇయరంతా రోజు కోసం వెయిట్ చేస్తాను. ఎట్లా చేస్తున్నావు చెప్పు? నా బర్త్డే అట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఊకుంటావా చెప్పు? నాకు నువ్వుకుంటావా? లాస్ట్ ఇయర్ కూడా నువ్వు నాతో కోపం ఉండే, నేను నీతో కోపం ఉండే. అయినా నేను వచ్చినా కదా, నీ దగ్గర ఉన్నా, నీ పక్కన ఉన్నా కదా. అవును, మనం మాట్లాడుకోలేదు ఆ రోజు. అందరం ఉన్నాం, అన్న వాళ్ళు ఉన్నారు, అందరు సాక్షి ఉన్నారు, అందరు చూసారు. అయినా నీతో మాట్లాడాలని సాయంత్రం వచ్చి మళ్ళీ కూల్ అయ్యి ఎంతో మంచిగా ఉన్నాం, మనం మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ఏడ్చినాం, అన్నీ చేసినాం కదా. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది కదా హర్ష, నేను నీ పక్క ఉండాలి, నీ ముఖం మీద నవ్వు చూడాలి, నీకు ఎంతో ప్రేమ చూపించాలి, నీకు ఎంతో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ రోజు నీకు టైం ఉండదు, నాకు టైం ఉండదు, చదువుకుంటాం, పనులు చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, కలుస్తాం. కానీ మనం ఏమంటారు ఇట్లా స్పెషల్గా ఒకరినొకరు చూసుకోవడం ఇవన్నీ ఉండవు హర్ష. ఎంత పక్కన ఉన్నా ఆ ఒక్క రోజు మనకు మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఒక్క రోజు ఎంతో మంచిగా హ్యాపీగా అందరం ఉంటాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు హర్ష? నేనే కాదు హర్ష, అందరికి ఆశలు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి కూడా హర్ష, మీ ఫ్రెండ్స్కి కూడా అన్నీ నీకు అస్సలు చెప్పొద్దు అనుకున్నా. మేము ఎంతో ఆలోచిస్తున్నాం, ఫోన్లు మాట్లాడుతున్నాం, ఎన్ని చేస్తున్నాం, కానీ ఇట్లా వెళ్ళిపోతాం అనుకోలే. నేను ఏమనుకున్నా, మంచిగా అరే నా పక్కన కూర్చోబెట్టుకొని అన్నీ మాట్లాడుకొని సార్ట్ చేసుకొని నేను బతిమాలుకొని నీ కాలు మొక్కి నీకు ఏదో ఒకటి చేసి అన్నా నేను నా హర్షను ఒప్పించుకుంటాను. హర్ష గురించి నాకు తెలుసు అంటే నా హర్ష మొత్తం నన్ను ఇది చేసి నన్ను పిచ్చిదాన్ని వేసి అటెటో వెళ్ళిపోయిండు, వాపస్ వస్తలేడు. ఏం చేయాలి చెప్పు? నేను ఎన్ని రోజులు నన్ను ఆగాలి చెప్పు? నేను ఇంకా ఆగా హర్ష, నేను నాకు ఓపిక లేదు. నువ్వు నన్ను ఇంకోసారి ఇట్లా వదిలేసి పోయినావు అనుకో, నువ్వు చూడు నేను ఏం చేస్తాను. అవును, ఇప్పుడు నేను తిడతా, ఓ మస్తు ఏడ్చినా చాలు. మెసేజ్ పెడితే చూడడు, ఫోన్లు వేసి ఎత్తాడు, రమ్మంటే రాడు, చెప్తే వినాడు. ఎంతో చెప్పు, రాయటు చక్కగా గమ్మున. నాకు తెలియదు నువ్వు రావాలి, నువ్వు ఇంటికి రావాలి, నాకు తెలియదు. నేను చెప్తున్నా, అందరు టెన్షన్ పడుతుంది. నీకు సిగ్గుందా లేదా? నువ్వు రా హర్ష, నాకు కోపం తెప్పకు. నాకు కోపం వస్తే మళ్ళీ ఏడిపోతుంది. ప్లీజ్ హర్ష, నువ్వు రా హర్ష. ఇగో లాస్ట్ ఒకటి చెప్తా, ప్లీజ్ హర్ష, ఐ మిస్ యూ హర్ష, ప్లీజ్ హర్ష. నేను ఉండలేకపోతున్నా, నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా, నాకు గలీజ్ అనిపిస్తుంది. మేము ఇంత పెద్ద తప్పు చేసినాం ఓకే, కానీ నువ్వు రా హర్ష. చెప్పాలా? నువ్వుంటే నాకు చాలా ఇష్టం. రా, వచ్చేసాయి, తిరిగి రా. నాకు తెలియదు, నువ్వు రా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హర్ష. తిరిగి రా. ఇంకో నా పేరే ఖుషి, నీ వల్ల నేను నవ్వలేకపోతున్నా తెలుసా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు? ఓ మస్తు అడుక్కున్నా నేను. ఇప్పుడు నువ్వు దెబ్బలు తింటూ రాకుంటే నేను చెప్తున్నా, జల్దీ రా. నాకు తెలియదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, జల్దీ రా. జాగ్రత్త, బాయ్.